హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే శ్రీకర్ పల్లవి నిజ స్వరూపం డాక్యుమెంట్స్ ద్వారా బయటపెట్టి మరిక పల్లవిని ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీకర్ అయితే ఈ రోజు కమల్ ద్వారా పల్లవి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తన చేతిలోకి వచ్చేలా చేసుకుంటాడు. ఇక వెంటనే పల్లవి అయితే తన డాడీకి ఫోన్ చేస్తుంది. డాడీ, ఇలా శ్రీకర్ డాక్యుమెంట్స్ పేపర్ తీసుకున్నాడు. అవని వదినే రాయించిన వీలునామా పత్రాలు నీ దగ్గర ఉన్నాయంట కదా పల్లవి, ఇటు ఇవ్వు అని నన్ను అడిగాడు. కానీ ఇక నా దగ్గర లేవని ఎంత చెప్పినా వినకుండా కమల్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ శ్రీకర్ చేతిలోకి వెళ్ళిపోయాయి అని ఈ రోజైతే పల్లవి తన డాడీకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ అయితే ఎంత పని అయిపోయిందమ్మా, అసలు ఆ శ్రీకర్ లాయర్, ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ పేపర్ పట్టుకొని ఏదైనా చేయగలడు. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, దాన్ని చాలా పెద్దదిగా చేసి అన్ని ఆధారాలను సాధించి ఇలా వీలునామా పత్రాలు ఇలా వేరుగా ఎవరు రాయించారు అనేది ఖచ్చితంగా ఆ శ్రీకర్ గారు తెలుసుకుంటాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఆ శ్రీకర్ గారి దగ్గర ఆ డాక్యుమెంట్స్ పేపర్లో ఉండకుండా చేయాలి అని అంటూ ఉంటాడు. పల్లవి వాళ్ళ నాన్న అయితే పల్లవితో. అప్పుడే పల్లవి అయితే అవునా, ఆ డాక్యుమెంట్స్ పేపర్ వల్ల ఇదంతా తెలుస్తుందా, వెంటనే నేను ఆ పేపర్స్ నా దగ్గరికి తెచ్చుకుంటాను డాడీ, ఏదో విధంగా చేసి శ్రీకర్ కా నుండి నేను తీసుకొని వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఈరోజైతే పల్లవి. అప్పుడే ఇప్పుడు ఎలా శ్రీకర్ కా నుండి ఆస్తి పేపర్స్, ఆ వీలునామా పత్రాలు నా చేతిలోకి ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అయితే. ఇప్పుడే సరైన సమయం, ఈ వీలునామా పత్రాలు నా దగ్గర ఉన్నాయి, ఇది రాయించింది ఎవరనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, నాకు మంచి ఆధారాలు దొరికాయి, వెంటనే ఈ విషయం వదినకు చెప్పాలి అని శ్రీకర్ అయితే తన వదిన అవనికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు. వదినే, నువ్వు చెప్పినట్టుగానే నువ్వు రాయించిన వీలునామా పత్రాలు ఆ పల్లవి కా నుండి నేను తీసుకోగలిగాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఎవరు రాయించారనేది నేను తెలుసుకుంటాను. నువ్వు ఏ తప్పు చేయలేదని త్వరగానే నిరూపిస్తాను వదినే అని ఈరోజైతే శ్రీకర్ అవనికి ఫోన్ చేసి చెప్తూ ఉండగా అప్పుడే అవని అయితే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావనే నిన్ను ఆ ఇంటికి పంపించాను శ్రీకర్, కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ పల్లవితో. ఆ పల్లవి నీ దగ్గర నుండి ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకుంటుంది, వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి అని అవని అయితే శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. శ్రీకర్ అయితే సరే వదిన అని ఫోన్ కట్ చేస్తాడు. పల్లవి అయితే శ్రీకర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి శ్రీకర్, ఆ వీలునామా పత్రాలు అవని అక్క రాయించింది కాదు, అవి వేరే పత్రాలు, ఇటివ్వు, నాకు అవి చాలా అవసరం అని ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ కోసం పల్లవి అయితే శ్రీకర్తో చాలా గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి పార్వతి కూడా వస్తుంది. ఏంట్రా శ్రీకర్, ఏంటి గొడవ, పల్లవి నువ్వు ఏంటి అలా గొడవ పడుతున్నారు, దేని గురించి అని పార్వతి అయితే అంటూ ఉండగా అప్పుడే శ్రీకర్ అయితే అవని వదినే ఆస్తి మొత్తం కూడా ఇలా అన్నయ్య పేరు మీదుగా రాసిందని ఎవరో డాక్యుమెంట్స్ పేపర్ రాశారని నాకు అనుమానంగా ఉందమ్మా, అందుకే ఈ డాక్యుమెంట్స్ పేపర్స్ నేను పల్లవి కా నుండి స్వీకరించాను, కానీ పల్లవి అవి కాదు, అవి నా పర్సనల్ పేపర్స్ అని ఇలా గొడవ పడుతుందమ్మా, కానీ ఇవి ఖచ్చితంగా అవని వదిన రాయించిన డాక్యుమెంట్స్ పేపర్సే అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు పార్వతితో. అప్పుడే పార్వతి అయితే ఏంటమ్మా పల్లవి, ఆ వీలునామా పత్రంలో ఏముంటుంది, ఆ రోజు మనం చదివిందే ఉంటుంది కదా, ఎందుకంత గొడవ పడుతున్నావు, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని పార్వతి అయితే పల్లవిని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అయితే అదేంటత్తయ్య అలా అంటావు, ఆ పేపర్స్ నాకు చాలా విలువైనది, మీకు తెలుసు కదా అవని అక్క గురించి, అక్షయ్ బావ తన పేరు మీదున్న ఆస్తిని అందరికీ చెందాలని చూశాడు, కానీ ఆ అవని మాత్రం ఈ నలుగురు పేరు మీదుగా ఉన్న ఆస్తులు మొత్తం అక్షయ్ పేరు మీదుగా రాసిందని అది అందరికీ తెలిసిందే, మరి ఈ డాక్యుమెంట్స్ పేపర్స్ ఇప్పుడు శ్రీకర్ దగ్గర ఎందుకు అని చాలా కోపంగా పల్లవి అయితే అంటూ ఉండగా అప్పుడే శ్రీకర్ అయితే లేదు, ఈ డాక్యుమెంట్స్ పేపర్ నాకు చాలా అవసరం, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తున్నాను, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇవి రాయించింది ఎవరనే ఇంటికి వచ్చిన తర్వాత ఏ లాయర్ ఈ వీలునామా పత్రాలు రాశాడనేది నేను తెలుసుకోవాలి, ఇలా రాయించింది ఎవరనేది ఆ లాయర్ ఖచ్చితంగా లాయర్ ద్వారా తెలుసుకుంటాను అని శ్రీకర్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు పల్లవినైతే.
అప్పుడే ఇక పల్లవి అయితే అలాగే మూర్ఖంగా నా డాక్యుమెంట్స్ పేపర్ నాకు ఇస్తావా లేదా అని ఇక శ్రీకర్ చేతిలో నుండి ఇక అవి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీకర్ అయితే చాలా కోపంగా, ఏంటి పల్లవి, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఇక ఇవి నాకు చాలా అవసరం. ఇప్పుడు నేను వీటిని చాలా పరిశీలించి చూడాలి, వీటిలో కొన్ని నిజాలు తెలుసుకోవాలి అని ఇక కోపంగా శ్రీకర్ కూడా ఇక పల్లవి కంటే ఎక్కువగా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే శ్రీకర్ అయితే, అసలు ఈ పేపర్స్లో ఏముందో నీకు తెలుసమ్మా అని ఇక ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ ఓపెన్ చేసి ఇక ఇలా చదువుతూ ఉంటాడు. ఇదంతా ఇక ఈ పల్లవి ఆడుతున్న నాటకమమ్మ. అసలు అవని వదినే ఇక ఇలా అక్షయ్ అన్నయ్య పేరు మీదుగా ఆస్తి రాయించలేదు. ఇక లాయర్ను పట్టుకొని ఈ పల్లవే ఇదంతా చేసి ఇక దీనంతటికీ కారణం వదిన అని చెప్పింది. వదినకు ఇక అక్షయ్ అన్నయ్య పేరు మీదుగా కాకుండా ఇక మన నలుగురికి చెందేటట్టే ఇలా రాయించిందమ్మ ఆస్తి మొత్తం. కావాలంటే దీనిలో ఏముందో చదువు అని ఇక ఈరోజైతే శ్రీకర్ ఇక పల్లవి నిజ స్వరూపం మొత్తం పార్వతి ముందు బయట పెడతాడు. ఇక డాక్యుమెంట్స్ పేపర్ చూసిన పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇక నిజం తెలిసిపోయింది అత్తయ్య, కానీ పల్లవి కూడా షాక్ అవుతుంది. దీనంతటికీ కారణం ఈ శ్రీకర్. అవని శ్రీకర్ మొత్తం కూడా నా నిజ స్వరూపం బయట పెట్టాలనే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని ఇక చాలా కోపంగా పల్లవి అయితే ఇక చూస్తూ ఉంటుంది పార్వతి వైపు. అప్పుడే ఇక పార్వతి అయితే, ఏంటమ్మా పల్లవి, నిన్ను ఇలా నమ్ముతే నువ్వు ఇలా చేస్తావా? ఇక బంగారం లాంటి అవనిని అనుమానించేలా చేస్తావా? ఎందుకమ్మా అవని అంటే నీకు అంత కోపం? పాపం అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేలా చేశావు. అక్షయ్కి అవనికి మధ్య చాలా దూరాన్ని పెంచావు అని ఇక కోపంగా పార్వతి అయితే ఈరోజు ఇక పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని పల్లవికైతే సరైన విధంగా బుద్ధి చెప్తుంది. ఇక ఇప్పుడు ఎక్కడుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో. ఇక తల్లి కూతుర్లను విడదీశావు, ఇటు భార్యాభర్తలను విడదీశావు, అసలు నువ్వు మనిషివేనా అని ఇక పార్వతి అయితే అవని కోసం చాలా ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్ ద్వారా అసలు నిజం తెలుసుకొని. ఇక ఇంతలోనే శ్రీను ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ పనివాడు శ్రీను అయితే, ఏంటమ్మా అలా బాధపడుతున్నావు? అవని అమ్మ ఎక్కడో లేదమ్మా, మా ఇంట్లోనే ఉంటుంది అని ఇక శ్రీను అయితే పార్వతితో అంటూ ఉండగా, అవునా, మా అవని మీ ఇంట్లో ఉంటుందా? ఇక ఎంత మంచి వార్త చెప్పావు శ్రీను, వెంటనే నా అవనిని నిన్ను చూడాలి. అవని ఇలా ఆస్తి రాయించలేదని ఇప్పుడే నేను శ్రీకర్ ద్వారా నిజం తెలుసుకున్నాను. ఇదంతా ఈ పల్లవి ఆడుతున్న నాటకమని శ్రీకర్ ఈరోజు ఇలా బయట పెట్టాడు అని ఇక చెప్తూ ఉంటుంది శ్రీనుకైతే పార్వతి. అప్పుడే ఇక పార్వతి అయితే, అవునమ్మా, ఇక ఆ రోజు మిమ్మల్ని మెట్ల నుండి ఇలా నెట్టివేసింది కూడా ఈ పల్లవి అమ్మగారే. ఆ రోజు ఇక మన అవని అమ్మగారు వస్తూ ఉండగా అవని అమ్మగారిని ఒక రూమ్లో బంధించేసింది. ఇక అవని అమ్మ లాంటి చీర కట్టుకొని ఇదంతా చేసింది తనేనమ్మా. ఆ రోజు ఇక మర్డర్ చేసి చంపాలని చూసింది అక్షయ్ బాబు అని చెప్పింది కదా, ఇక దానికి కూడా కారణం తనేనమ్మా అని ఇక ఈరోజైతే శ్రీకర్ ద్వారా ఇక పార్వతి అయితే అన్ని నిజాలు తెలుసుకుంటుంది. ఇక అవనిని అవమానించి ఇంట్లో నుంచి గెంటేసినందుకు చాలా బాధపడుతూ, పద శ్రీను, మనం అవని దగ్గరికి వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురావాలి. ఇక అవని లేకుంటే ఈ ఇల్లు ఎలా ఉంటుందో చూశారు కదా, ఇక అవని ఎంత త్వరగా వస్తే ఈ ఇంట్లో అంత బాగుంటుంది అని ఇక ఈరోజైతే పార్వతి చాలా సంతోషంగా శ్రీనుతో పాటు ఇక శ్రీను ఇంటికి వెళ్ళి అవనిని తీసుకురావాలని ఇక వెళ్తూ ఉంటుంది. కానీ ఇక వీళ్ళకంటే ముందుగానే అవని జాడను తెలుసుకున్న పల్లవి అయితే అవని దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అవని, ఇక నువ్వు గెలిచానని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నా నిజ స్వరూపం శ్రీకర్ ద్వారా ఇంట్లో బయట పెట్టేలా చేస్తావా? నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆ ఇంట్లో ఇక నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఇక నీకు చుక్కలు చూపిస్తాను. ఆ శ్రీకర్కు నీకు బుద్ధి చెప్పేదాకా నేను నిద్రపోను. ఇక ఈ పల్లవంటే ఏంటో నీకు చూపిస్తాను అనిక చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవి అయితే అవని దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక అవని అయితే ఏం మాట్లాడాలో తెలియక ఇటు ఇక పని మనిషి శ్రీను భార్య కూడా అవనిని మాటలతో చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక అవని అయితే తట్టుకోలేకపోతుంది. ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు, ఇక ఈ పల్లవి నన్ను ఇలా సాధిస్తుంది, ఇక నా గురించి ఎప్పుడు నిజం తెలుసుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళు అని ఇక బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక శ్రీను అయితే పార్వతమ్మను తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. ఇక తనను చూసి ఇక చాలా సంతోషంగా అవని అయితే అత్తయ్య అని దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. ఇక పార్వతి కూడా తను చేసిన తప్పుకు క్షమించమని అడిగి ఇక నువ్వు మన ఇంటికి పదమ్మా అని ఇక ఈరోజైతే చాలా సంతోషంగా పార్వతి అయితే అవనిని తీసుకొని ఇంటికి రాబోతుంది. ఇక పల్లవి చేసిన తప్పులను క్షమించి పల్లవిని ఇంట్లోనే ఉంచబోతున్నారా, లేకుంటే బయటకు గెంటేయబోతున్నారా, లేకుంటే ఇక శ్రీకర్ ఇలాంటి తప్పులు మరిన్ని చేస్తుందని ఇక పల్లవిని ఏం చేస్తాడనేది చూడాలి తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.